అదితి నా మాట విను. ఇప్పుడేం మాట్లాడుకో. మీరు ఓకే కదా? శ్రావ్య, అమ్మ శ్రావ్య, శ్రావ్య శ్రావ్య, 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 శ్రావ్య శ్రావ్య, శ్రావ్య అమ్మ శ్రావ్య, 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 శ్రావ్య శ్రావ్య అయ్యో శ్రావ్య ఎలా జరిగింది శ్రావ్య శ్రావ్య. అయ్యో అమ్మ శ్రావ్య. శ్రావ్య 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 ఏంటండి ఇది? మన కుటుంబానికి ఇలా జరుగుతోంది. ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఏదో ఒక కష్టం వచ్చి పడుతూనే ఉందండి. ఊరుకో సుభద్ర, ఊరుకో. అది కాదండి, మన శ్రావ్య. శ్రావ్యకి ఏమీ కాదు, ఊరుకో. ట్రీట్మెంట్ జరుగుతుంది కదా. పేషెంట్ చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. డాక్టర్, మా అమ్మాయికి ఎలా ఉంది? నథింగ్ టు వరీ. ఇంకొంచెం స్కిన్ డ్యామేజ్ అయి ఉంటే ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వచ్చుండేది. ప్రస్తుతానికి అలాంటిదేం అవసరం లేదు. జరిగిన సంఘటనకి ఆ అమ్మాయి షాక్లో ఉందంతే. మార్నింగ్ డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. మా అమ్మాయిని చూడొచ్చా? ష్యూర్. శ్రావ్య, శ్రావ్య ఎలా ఉందమ్మా ఇప్పుడు?
ఇది నందుగారు మీ ప్రేమ. అర్జున్, నేను ఇప్పుడే వస్తాను. మనసులో శ్రావ్య మీద ఇంత ప్రేమ పెట్టుకుని అసలు ప్రేమే లేనట్టు ఎలా ఉండగలుగుతున్నారు? శ్రావ్య మిమ్మల్ని చాలా ప్రేమించింది నందుగారు. ఆ విషయం మీకు తెలియాలని తనకి తెలియకుండా నేనే ప్రయత్నించాను. ఈ రోజు వరకు మీ ఇద్దరూ దూరం కావడానికి నేనే కారణమని నన్ను ద్వేషిస్తుందే తప్ప తను ఏనాడు అదితిని నిర్లక్ష్యం చేయలేదు. తన మనసులో ఇప్పటికీ వదిన స్థానం అదితిదే. అటు అదితి బాధ చూడలేక ఇటు మీకు దూరమయ్యి తను నరకం అనుభవిస్తుందండి. చూడండి నందుగారు, మీకు నా మీద ఉన్న కోపం శ్రావ్య పాలిట శాపం కాకూడదు. మీకు అదితి మీద ఉన్న ఇష్టం మీ ప్రేమకు నష్టం కాకూడదు. అదితి ఏ తప్పు చేయకపోయినా తను శిక్ష అనుభవిస్తుందని చాలాసార్లు బాధపడ్డారు. మరి శ్రావ్య ఏ తప్పు చేసిందని మిమ్మల్ని దూరం చేసుకునేంత శిక్ష తనకి వేశారు? అదితికి ఓ న్యాయం, శ్రావ్యకు ఓ న్యాయమా? మీ చెల్లెల విషయంలో మీరు నాకు ఏ శిక్ష వేసినా నేను సంతోషంగా అనుభవిస్తాను. దయచేసి శ్రావ్యని మాత్రం వదలకండి. మీరు లేకపోతే తను పిచ్చిదైపోతుంది. ప్లీజ్ అండి. నిజం చెప్పు యామిని, శ్రావ్యకి అలా జరగడానికి కారణం ఏంటి? ఎవరు? నన్ను అడుగుతారేంటండి? పెళ్లి రోజు చేసుకుంది వాళ్ళు, కేక్ పెట్టుకుంది వాళ్ళు, క్యాండిల్ వెలిగించింది వాళ్ళు, పేలింది అక్కడ. వాళ్ళని అడగకుండా నా మీద పడతావేంటి? నిజం చెప్పు యామిని, నువ్వంత పాజిటివ్ గా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అందుకే నిన్నొక కంట కనిపెడుతూనే ఉన్నాను. నువ్వు అదితికి క్యాండిల్ ఇవ్వడం నేను చూశాను. ఆ క్యాండిల్లో ఏదో పెట్టావు, అందుకే క్యాండిల్ పేలింది. శ్రావ్యకి అలా జరిగింది. ఎందుకు అలా చేశావు? ఇది మరీ బాగుంది. నాకు సంబంధం లేని విషయం పట్టుకుని నన్ను అడిగితే నేనేం చేస్తాను? సంబంధం ఉంది, చెప్తున్నాను కదా, సంబంధం ఉంది. అవును, నాకు సంబంధం ఉంది. అయితే ఏంటిప్పుడు? నేను కావాలనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కావాలనే అదితికి క్యాండిల్ ఇచ్చాను, కావాలనే అది పేలేలా చేశాను. కానీ అది పేలేలా చెయ్యాలనుకున్నది మాత్రం శ్రావ్య కోసం కాదు, అహల్య కోసం. ఏంటి? అహల్య కోసమా? ఏం మాట్లాడుతున్నావు యామిని? అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? అర్థం అవుతోంది. నా కూతురు కోసం నేనేమైనా చేస్తాను. నా కూతురు బాగుండాలి, నా కూతురు సంతోషంగా ఉండాలి. అందుకు నేనేమైనా చేస్తాను. ఏమైనా చేయడం అంటే మనుషుల్ని చంపేంత వరకు వెళ్తావా? అవసరమైతే వెళ్తానని చెప్తున్నాను కదా.
మళ్ళీ ఎందుకు తిరిగి తిరిగి అదే విషయం అంటున్నారు మీరు? నా కూతురు ఏడుపు చూస్తూ నేను బ్రతకలేను. నా కూతురు జీవితం బాగుండడానికి అవసరమైతే చంపేస్తాను. అవును, ఇదంతా నేనే చేశాను. నా కూతురు కోసం చేశాను. మీకు అర్థమవుతుందా? ఊరికే నన్ను పదే పదే అడిగి నాకు చిరాకు తెప్పించకండి. ఛ! ఏదో జరుగుతుందనుకుంటే ఈ శ్రావ్య మధ్యలో దూరి అంత చెడగొట్టింది. లేదంటేనా ఈ పాటికి ఆహాల్య హాస్పిటల్లో అంత వికారంగా తయారయ్యి అట్నుంచటే ఏ రామేశ్వరమో శనేశ్వరమో వెళ్ళిపోయి ఉండేది. దాంతో పీడ వదిలిపోయేది. హలో, ఏంటి పరిస్థితి? హా, ఇంట్లో పరిస్థితికే శ్రావ్యాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అందరూ బానే ఉన్నారు. అంతా బానే ఉంది. ఒక్క నేను తప్ప. అలా ఎలా బాగుంటుంది? ఉండకూడదు కదా? కానీ బానే ఉన్నారుగా. ఆహా, మనం ఉండనివ్వంగా. అంటే ఇంట్లో పెళ్లి రోజు ఫంక్షన్ చెయ్యమన్నది ఎవరు? అహల్య. దానికి ఏర్పాట్లు చేసిందెవరు? అహల్య. కేకు రెడీ చేసింది అహల్య. కేకు మీద క్యాండిల్స్ తెచ్చిందెవరు? నువ్వు. ఒసే పిచ్చి మొహ, ఎవరైనా అడిగితే ఇలాగే చెప్తావా? నువ్వే కదా మమ్మీ తెచ్చింది. అది ఇంటికి తీసుకొచ్చింది నేనే. అది మనిద్దరికి మాత్రమే తెలుసు. కానీ కేకు మీద పెట్టడానికి తెచ్చింది ల్యా. ఇప్పుడు నాకు అర్థమైంది మమ్మీ. అది తెచ్చిన క్యాండిల్స్తోనే దాన్ని ఎలా తగలబెడతానో నేను చూపిస్తాగా. అమ్మమ్మ గారు, అహల్య! ఏయ్! మాట్లాడుకో. ఎంతకు తెగించేవే? మాట నిలబెట్టుకోవడం చేత కాకపోతే నా వల్ల కాదు, నేను చెయ్యలేను అన్న ఒక్క మాటతో పోయేదానికి మనిషిని లేకుండా చేయాలనుకున్నావా? నిన్ను లేవే. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకు తన్ని కొడుతున్నా? ఏయ్! ఇదే అంతా చేసింది.
ఇదొచ్చిన పుణ్యమా అని ఇంట్లో ఏ శుభకార్యం చేసుకోకుండా మా ఏడుపులు మేము ఏడుస్తుంటే పెళ్లి రోజు చేస్తా పిండాకుడు చేస్తా అంది. ఏయ్ అన్నావా లేదా? అన్నానండి. దానికి ఏర్పాట్లు చేసి కేక్ రెడీ చేసేవా లేదా? చేశానండి. ఇప్పుడు చెప్పు, కేక్ మీద పెట్టిన క్యాండిల్లో ఏం పెట్టావు? ఏం బాంబు పెట్టి శ్రావ్యాన్ని చంపాలనుకున్నావు చెప్పు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? క్యాండిల్లో తినుబాంబు పెట్టడం ఏంటి? ఆహాహాహా. అదంతలా ఉన్న పేలినప్పుడే అనుకున్నాను, బర్త్డే క్యాండిల్ ఏంటి ఇలా పేలడం ఏంటి అని. అది తమరి ఘనకార్యమా తల్లి? అమ్మో అమ్మో అమ్మో, అయితే నెక్స్ట్ మంత్ మన బుజ్జిగాడి బర్త్డే ఉంది. అది మాత్రం నువ్వు చేయకు తల్లి. అవసరమైతే బర్త్డే క్యాన్సిల్ చేసుకుంటామే. అమ్మో, అయితే ఈ ఇంట్లో ఏం తినాలన్నా ఏం తాగాలన్నా దినదిన గండం అన్నమాట. ఆపండి. దీపావళి అన్నప్పుడు చిచ్చుబుట్లు, ఇలాంటి ఫంక్షన్స్ అన్నప్పుడు క్యాండిల్స్ పేలడం ఎన్నిసార్లు టీవీలో చూడలేదు? ఏదో యాక్సిడెంటల్ గా జరిగిన దానికి నిజాలు తెలియకుండా తన మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇది యాక్సిడెంటల్ గా జరిగింది కాదు అర్జున్, ఇది కావాలనే ఇన్స్టెంట్ గా చేసింది. తనకేంటంత అవసరం? మాట ఇచ్చిన మాట తప్పించుకోవడం కోసం మనిషినే తప్పించాలని చూసింది. నందు శ్రావ్యల పెళ్లి జరిపిస్తానంది. అది జరగాలంటే గౌతమ్ అతిథిని పెళ్లి చేసుకోవాలి, లేదంటే నందు చచ్చినా శ్రావ్య మెళ్ళో తాళి కట్టడు. గౌతమ్ అతిథికి దక్కడు కాబట్టి తన మాట పోకుండా మనిషినే లేకుండా చేస్తే అప్పుడు నందు శ్రావ్యుల పెళ్లి మాటే ఉండదు కదా. అదే అదే తన ప్లాన్. లేదండి, నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. నా ప్రాణం పోయినా అసలు అలా ఆలోచించను కూడా. మనస్ఫూర్తిగా నందు శ్రావ్యల పెళ్లి జరగాలని కోరుకున్నాను. నందుగారు ఎన్ని మాటలన్నా, ఎంత అవమానించినా వాళ్ళని కలపాలనే ప్రయత్నిస్తున్నాను తప్ప నాకు వేరే ఉద్దేశమే లేదు. ఏయ్, ఆపవే, ఆపు నీ నాటకాలు. క్యాండిల్ వెలిగించబోయే ఆగింది నువ్వు కాదా? శ్రావ్య గురించి అడిగింది నువ్వు కాదా? శ్రావ్యని క్యాండిల్ వెలిగించమని చెప్పింది నువ్వు కాదా? ఇదంతా నీ ప్లాన్ లో భాగం కాదా? నానమ్మా, శ్రావ్య బాధని దూరం చేయడానికే ఆ క్యాండిల్స్ ని తనని వెలిగించమంది, అంతేకాని వేరే ఉద్దేశంతో కాదు నానమ్మా. బాధని దూరం చేయడానికి కాదురా, మనిషినే మనందరికీ దూరం చేయడానికి. ఒరేయ్, ఇంకా నువ్వు దాన్ని నమ్మితే రేపు ఈ ఆస్తి కోసం నిన్ను కూడా మాకు దూరం చేస్తుంది. రేయ్, ఇంకొక క్షణం ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. చదువే. అమ్మా, నా మాట విను, ఆవేశపడకు. అర్జున్, ఇన్ని రోజులు నీ మాట వినే ఈ ఇంట్లో ఉంచాను. ఇప్పుడు నా కుటుంబమే దీనివల్ల ప్రమాదంలో పడుతుందని తెలిసాక ఒక్క క్షణం, ఇంకొక్క క్షణం కూడా ఆలోచించరు. ఏయ్, పదవే. నువ్వు తప్పుకోరా. నానమ్మ, అమ్మా, 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 వద్దమ్మా. అమ్మా, పావని,
నందు అది క్యాండిల్లో బాంబు పెట్టి మన శ్రావ్యని చంపాలని చూసిందిరా. దాన్ని వదిలేయ్. క్యాండిల్లో బాంబు పెట్టింది అహల్య గారు కాదు, మా అమ్మ.